హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్. ఇవాళ చిన్న కుకింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసాను. తర్వాత బాగా తిప్పుకున్నాక చికెన్ ఎత్తి వేస్తున్నాను. చికెన్ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా మంచిగా కలుపుకోండి. కొంచెం చికెన్ని ఒక 10 minutes బాయిల్ చేద్దాము. తర్వాత కారం వేసేసుకోండి. కారం వేసేసుకొని మళ్ళీ తిప్పుకోండి. కొంచెం వాటర్ వచ్చాయి కదా ఇందులోకి. తర్వాత కరివేపాకు, పుదీనా, 2 పచ్చిమిర్చి ఎత్తుకోండి. ఇట్లా చేత్తో నలిపి ఇట్లా తుంచి వేసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత గరం మసాలా వేసేసుకోండి. తర్వాత చికెన్ మసాలా అయితే వేసేసుకోండి. ఎంతో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకోండి. సింపుల్ అంటే సింపుల్ చికెన్ కర్రీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు అయితే వేడి అన్నం వండేసుకొని ఆ కర్రీని అట్లా కలుపుకొని వేడి అన్నంలో చికెన్ కర్రీ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని అందులో కొంచెం ఆనియన్ ముక్క పెట్టేసుకొని తింటుంటే సూపర్ అసలు సూపర్గా ఉందండి కర్రీ అయితే. బ్యాచిలర్స్గా ఎక్కడైనా హాస్టల్లో ఉండే పిల్లలైతే ఈ విధంగా చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. హాస్టల్ రూమ్స్లో ఉండే పిల్లలు సింగిల్గా వండుకుంటుంటారు కదా, వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోండి. కర్రీ అయితే కాలిపోతుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.